వెల్కమ్ టు ఫిల్మోపతి. ఇది మన ఫస్ట్ రివ్యూ మన ఛానల్లో. గేమ్ చేంజర్ మూవీ అయితే ఇప్పుడే చూడడం జరిగింది. ఎర్లీ మార్నింగ్ షో 4 o'clock అయితే 7 o'clock అయితే షో అయితే అయిపోయింది. అండ్ ఓవరాల్గా మూవీ ఎలా విషయానికి వచ్చేస్తే నాకైతే జస్ట్ ఓకే అనిపించింది. అంతా ఏం లేదు మూవీలల్లో. ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఒక మినిస్టర్ అండ్ పాలిటిక్స్కి జరిగే స్టోరీ ఇది. అంతా ఏమనిపించలేదు, జస్ట్ ఓకే అనిపించింది. అండ్ మధ్య బోరింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఒక్కొక్కటి ఇన్డెప్త్ రివ్యూలో అయితే ఇప్పుడు మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పెట్టిన మనీకి అయితే వర్త్ అనిపించలేదు మూవీ అయితే. అండ్ సాంగ్స్ అయితే చాలా బాగున్నాయి దీంట్లో. అండ్ యాక్టింగ్ పరంగా అందరు అయితే ఇరుగా తీశారు. హీరోయిన్ అసలు ఎందుకు పెట్టారు అనిపించింది. రామ్ చరణ్ గారు యాక్టింగ్ బాగుంది, ఎస్జే సూర్య గారు యాక్టింగ్ బాగుంది, సునీల్ గారు యాక్టింగ్ బాగుంది. సో ఫస్ట్ హీరోయిన్ అయితే ఆమె క్యారెక్టర్ అంతా ఏం లేదు. అంజలి గారి క్యారెక్టర్ మాత్రం బాగుంది. ఆమె కొంచెం లైక్ స్టోరీ అవుతుంది ఆమెకైతే. అండ్ ఇంకా స్టోరీ విషయానికి వచ్చేస్తే ఐపీఎస్ అవుతాడు ఫస్ట్ హీరో. ఐపీఎస్ నుంచి ఐఏఎస్ ఆఫీసర్ ఎందుకైనా ఐఏఎస్ ఆఫీసర్ నుంచి ఇంకేమేమి అవుతాడు. ఐఏఎస్ ఆఫీసర్ అయినాక ఒక సిన్సియర్ ఐఏఎస్ ఆఫీసర్కి పాలిటిక్స్ని రన్ చేసే అంత పవర్ ఉందా లేదా అనేది మూవీ. అండ్ ఐఏఎస్ ఆఫీసర్ అయ్యి పాలిటిక్స్ని ఒక ఆట ఆడుకుంటాడు. సో ఎట్లా ఆడుకుంటాడు అండ్ ఒక్కొక్క రూల్ గురించి అయితే ఈ మూవీలో అయితే ఉంటుంది. అండ్ దీంట్లో కామెడీ ఎలిమెంట్స్ విషయానికి వచ్చేస్తే మనం హింసాడు బ్రహ్మానందం గారు కూడా ఉన్నారు, కానీ ఏమంతా కామెడీ ఎలిమెంట్స్ అయితే లేవు. నాకు కామెడీ ఎక్కడ అనిపించింది అంటే లైట్గా ఎస్జే సూర్య వాళ్ళ అన్న లెక్క క్యారెక్టర్ నటించిన ఆయన బాగా చేసిండు. అతని పేరు కరెక్ట్ గుర్తుకొస్తలేదు. అతనికి వచ్చే కామెడీ టైమ్స్ బాగున్నాయి. అండ్ ఇంకా యాక్షన్ ఎలిమెంట్స్ అంటే ఫస్ట్ హీరో ఇంట్రడక్షన్ అప్పుడు ఫైట్ బాగుంటుంది, కానీ తర్వాత ఫైట్ టైం అంతా బాగుంటుంది. అండ్ సినిమాటోగ్రఫీ అయితే బాగుంది, విజువల్స్ కూడా బాగున్నాయి. సాంగ్స్ అసలుకి శంకర్ గారి సాంగ్స్ ఎట్లుంటే తెలుసు కదా, అదొక రేంజ్. అదైతే సాంగ్స్ అయితే నాకు చాలా బాగా నచ్చినాయి. హై మూమెంట్స్ కూడా ఏం లేవు, అసలు హై మూమెంట్సే లేవు. స్టార్టింగ్ హీరో ఇంట్రడక్షన్ అప్పుడు హై అంటే చాలా విజిల్స్ చేసినాం, కానీ మధ్యలో అసలు విజిల్ మూమెంట్సే లేవు. లాస్ట్ కూడా విజిల్ మూమెంట్స్ లేవు. ఒక్క రడవలే. సైలెంట్గా మూవీ చూస్తారు. లైట్ మధ్యలో బోరింగ్ అనిపించింది. స్టోరీ కూడా ఫస్ట్ హాఫ్ ఓకే ఉంది, సెకండ్ హాఫ్ అసలు ఏం లేదనిపించింది. అసలు స్టోరీ ప్రిడిక్ట్ చేయొచ్చు, మొత్తం అన్ప్రిడిక్టబుల్ అంటారు కదా, మొత్తం ప్రిడిక్ట్ అయితే చేయొచ్చు స్టోరీ అయితే. అండ్ ఎమోషనల్ ఎలిమెంట్స్ కూడా లాస్ట్కి చేద్దామని చూసిర్రు. ఎమోషనల్ ఎలిమెంట్స్ కూడా వర్కౌట్ కాలే. ఒక్క లైక్ బాధ కూడా అనిపించలే ఆ సీన్ చూస్తుంటే. ఎందుకంటే క్యారెక్టర్ బిల్డింగ్ అంతగానే ఏం లేదు, జస్ట్ నార్మల్గా అనిపించింది. సో ఫస్ట్ రివ్యూ కాబట్టి కొంచెం ఆగమా అని చెప్పేసినట్టున్నా, ఇంకా కొంచెం ఇంప్రూవ్ కావాలి రివ్యూలో. అండ్ ఓవరాల్గా ఈ మూవీకి ఇచ్చే నేను రేటింగ్ వచ్చేసరికి 3 రేటింగ్. అది కూడా సాంగ్స్ను, హీరో యాక్టింగ్, ఎస్జే సూర్య యాక్టింగ్కి. స్టోరీ పరంగా అయితే నాకు అంతగానే ఏమనిపించలేదు. మీరు కనుక మూవీ ఇస్తే మీరు ఎన్ని రేటింగ్ ఇస్తారో కామెంట్ చేయండి. అండ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. అండ్ మరిన్ని మూవీ రివ్యూస్ అండ్ మూవీస్ కోసం మళ్ళీ ఒకసారి వెళ్తాం. అందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకుని అప్పుడేం చేస్తే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ మీ ఫోన్లోకి అయితే వస్తుంది. అంతేగా ఉంటాయిగా. బాయ్.